ఎవరైతే మనం ఇంతసేపు చెప్పుకుంటున్నామో భార్గవ్ 7వ తరగతి విద్యార్థి కార్పొరేట్ స్కూల్ ఏదైతే ఖమ్మం రిజోనెంట్ స్కూల్ ఉన్నదో హాస్టల్ వార్డెన్ ముగ్గురు కలిపి చితకా బాదినటువంటి సంఘటన మనం చూసాం. దీనికి సంబంధించి భార్గవ్ తల్లి మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, కేసు ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? సార్ నమస్కారం అండి. బాబు కేసు మట్టుకు వాళ్ళు స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిందంటే సార్ కేసు ఏమని పెట్టారమ్మా? స్టేషన్ కి వెళ్ళలేదు సార్, స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేసిందంటే సార్ అదే రోజు ఏమని కేసు పెట్టారు? 12వ తారీఖు రోజే బయటకు సార్. అసలు అది మాకేం చెప్పిందంటే 30 రోజులు జైల్లో ఉంటాడు, 5 years జైలు శిక్ష ఉంటది అని చెప్పేసి అన్నారు సార్ మాకు. ఆ కేసు ఎలా ఉంటది ఏంటిది అంటే మాకు అది దాని డీటెయిల్స్ అన్ని ఏమీ తెలియదు. చెప్పేసి అంటే అది కేసు అట్లా నడుస్తుంది, ఇంకేం కావాలి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సీఎం గారు ఇట్లా అందరూ అక్కడ స్టేషన్ లో చెప్పారు మాకు. సిఐ గారు చెప్పారు. మేము సరే అవును సార్. తర్వాత ఏమైంది? అయితే సార్ తర్వాత ఏమైంది? సిఐ వారం రోజులు 4 రోజుల పాటు జైల్లో ఉంటాడని చెప్పిన తర్వాత మీరు బయటకు వచ్చేసిరా? వచ్చేసినాం సార్. వాళ్ళకి 5 years కేసు ఉంటుందని అన్నారు సార్ మాకు. అంటే ఇది అంటే దీని ప్రాసెస్ మీరు ఒక లెటర్ రాసి ఇచ్చి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎంతసేపు ఉండొద్దు అని చెప్పేసి మమ్మల్ని అంటే మేము వెళ్ళిపోయినాం సార్. మేము అక్కడ నుంచి అక్కడికి ఏమన్నా మీ ప్రిన్సిపల్ కానీ అక్కడ ఎవరైనా స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారా? ఎవరు రాలేదు సార్. పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి ప్రిన్సిపల్ సారు, స్కూల్ యాజమాన్యం ఒక 3-4 వచ్చారు సార్. ఏమన్నారు? వచ్చి వాళ్ళు మా ఆయనతో మాట్లాడారు సార్, ఏం మాట్లాడారో తెలీదు. తర్వాత నన్ను లోపలికి వచ్చి మాట్లాడమన్నారు. నేనేం మాట్లాడినాను సార్, నేను అసలు ఏం లెటర్ ఇవ్వను, అసలు ఇది కేసు పెద్ద అంటే మామూలుగా తీసుకెళ్తున్నారు, దీని లీగల్ గా ఎట్లా రాయాలనేది మాకు ఇక్కడ తెలియట్లేదు, రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది అడ్రస్ చెప్పండి సార్, మేము ఇది లెటర్ పోలీస్ స్టేషన్ కి కంప్లీట్ ఇచ్చే దరఖాస్తు రాసేదే ఎక్కడ ఉంటారో మాకు తెలియట్లేదు, మీరేమన్నా చెప్పండి అంటే మీరే రాయాలి అని చెప్పింది సార్. చెప్పేసి మామూలుగా మా ఆయనతోటి మామూలుగానే కేసు రాపించుకున్నారు. నేనైతే సంతకం పెట్టానని చెప్పేసి బయటకు వచ్చేసాను సార్. అంటే ఏంటిదో లీగల్ గా ఎట్లా రాయాలి, దీనిపైన ఎట్లాంటి కేసు పెడతారు అనేది నాకు క్లారిటీ రావట్లేదు. పోలీస్ యాజమాన్యం మీద కూడా నాకు నమ్మకం కలగట్లేదు, కాబట్టి నేను లెటర్ రాయలేకపోతున్నా. ఇప్పుడు సైన్ అయితే నేను పెట్టానని చెప్పేసి బయటకు వచ్చేసాను సార్ నేను అక్కడ నుంచి. ఏ పోలీస్ స్టేషన్? ఖమ్మం 2 టౌన్ సార్. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్. సరే, బాబు పరిస్థితి ఎలా ఉంది సార్? బాబు మొన్న అయితే మేము ఇంకా అక్కడ ఒక అన్న కలుస్తామమ్మా, నేను వచ్చి మాట్లాడతాను, ఇది నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి మాకు విద్యా సంఘం నుంచి కాల్ చేశారు సార్. వాళ్ళు చేస్తే మేము ఖమ్మంలోనే 3 రోజులు అక్కడే ఉన్నాము. మళ్ళీ నిన్న వెళ్ళి కలిసాము సార్, ప్రిన్సిపల్ సార్ని కలిసాము. కలిస్తే ప్రిన్సిపల్ సారు బానే రెస్పాన్సిబుల్ ఇచ్చారు, బానే మాట్లాడుతున్నారు. జరిగింది తప్పే తల్లి, అది జరగకూడని విషయము, మీ బాబు పట్ల అసలు అది జరగకూడని సంఘటన చాలా జరిగింది, బాబు చాలా నష్టపోయిండు, దానికి ఏం చేయలేకపోతున్నాం అంటే సార్ మీరు ఏం చేయలేకపోతుంటా అంటున్నారు. నేను ఆ రోజు కోరుకునేది కూడా అదే, ఈ రోజు కోరుకునేది కూడా అదే కదా సార్. ఏంటంటే బాబు లాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దు. మీ పట్ల మేము ఎలాంటి తప్పుగా మాట్లాడట్లేదు కదా, మాకు ఆ ముగ్గురిని అప్పచెప్పండి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు గురించి ఎట్లా ఆలోచిస్తున్నారో మా బాబు గురించి కూడా ఆలోచించండి మీరు. మా బాబు దెబ్బలు పడి ఉన్నాడు, వాళ్ళంతా మధ్యరాత్రి 1 గంటలకి బాబుని తీసుకొని వెళ్ళి కొట్టారంట. చాలా మంది పిల్లలు చెప్తున్నారు మాకు, మీరు మీ పిల్లల్ని ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పేసి మేము అన్నాము. అంటే ప్రిన్సిపల్ సార్ బాగానే మాట్లాడారు, ఇంకొక స్కూల్ యాజమాన్యం 2 సార్లు వచ్చిండ్రు, వాళ్ళు కొంచెం వేరేలా మాట్లాడిండ్రు. తర్వాత మరి బాబు కండిషన్ అయితే ఇట్లా ఉంది సార్, బాబు పడుకోలేకపోతున్నాడు, అసలు ఆయన తినలేకపోతున్నాడు, నోట్లో ఇక్కడ నేను మొన్నటి వరకు చూసుకోలేదు, ఈ లోపల పన్ను దిగింది, ఆయన తినలేకపోతున్నాడు, ఒకటే సైడ్ కు పడుకుంటున్నాడు. నైట్ మేము అక్కడ సార్ వాళ్ళతో ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో మాట్లాడి
సార్ ఇట్లా జరిగింది కదా, మరి మీరు బెయిల్ ఎందుకు ఇచ్చిండ్రు సార్ వాళ్ళకి అంటే, మాకు తెలియదమ్మా వాళ్ళకి ఎవరు ఈ బెయిల్ ఇచ్చిండ్రు అన్న సంగతి మాకు బెయిల్ తెలియదు, మా పేర్లు అయితే లేవు, అమ్మా బెయిల్ ఇప్పించడం వెనుక వాళ్ళ చుట్టాలు ఎవరో బెయిల్ ఇప్పించడం సార్ వెనుక వాళ్ళకు స్కూల్ ఎవరో యాజమాన్య పాత్ర ఉందనుకుంటున్నారా? నాకైతే అనిపించి మళ్ళీ నిన్న మేము వెళ్ళినాం సార్, వెళ్ళి అడిగితే మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము బెయిల్ ఇప్పిలేదు, మీరు వెళ్ళి చూసుకోండి, వాళ్ళ చుట్టాలు ఎవరు ఇప్పించిండ్రో మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. అంటే మాతో పాటు వచ్చిన మా అన్న అడిగిండు, అట్లా ఎట్లా ఇస్తారు సార్, నేను విద్యా సంస్థ నుంచి వచ్చినా, నేను మీరు అట్లా ఎట్లా బెయిల్ ఇస్తారు, మీకు తెలియకుండా ఎట్లా బెయిల్ ఇవ్వరు కదా సార్ అంటే, అక్కడికి వెళ్ళి చూసుకోండి, మేమేం సంతకాలు పెట్టలేదు, అసలు మాకేం సంబంధం లేదంటే, మరి ఆ ముగ్గురిని అప్పచెప్పండి సార్ మాకంటే, లేదు మేము అట్లా వాళ్ళు అసలు ఏంటిదో మాకు సంబంధం లేదు, మేము తీసేసినాం అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. పోలీస్ స్టేషన్లోనే మిమ్మల్ని బెదిరించినట్టుగా తెలుస్తా ఉన్నది. 50,000 ఇస్తాను తీసుకోండి, సైలెంట్ గా ఉండండి అని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉన్నది, వాస్తవమేనామా? సార్ మా ఆయనతో అన్నారంట, బాబు చెప్పాడు సార్ నాకు, ఆ రోజు నేను న్యూస్ లో చెప్పాను సార్ మీతో కూడా. ఇప్పుడు 12వ తారీఖు రోజు కేసు పెట్టిన రోజు 50,000 ఇస్తాము, టీసీ ఇస్తాము, మీరు క్యాన్సిల్ చేసుకోండి, కేసు విత్డ్రా చేసేసుకోండి అని చెప్పేసి అన్నారంట. నేను దానికి ఒప్పుకోలేదు, దీని పట్ల ఖచ్చితంగా కేసు కావాలి, వాళ్ళ ముగ్గురికి కఠినమైన శిక్ష పడాలి, మా బాబు లెక్క ఇంకొకరు కాకూడదు. ఆ స్కూల్లో చాలా మంది పిల్లలు నాతో చెప్పుకొని మొరబోయినరు, అంటే మీరు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళిండ్రు కానీ మా తల్లిదండ్రులు నెలకొకసారి అట్లా వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి మా దెబ్బలు గాయాలు మానిపోతున్నాయి, మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మీరు మాకు మంచి హెల్ప్ చేసిండ్రా అంటే, వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోలేదు, ఇంకా ఒక అతను మాత్రం ఇందులోనే పనిచేస్తున్నాడు, మీ బాబుని మాత్రం 3-4 గంటలు చిత్రహింసలు పెట్టి కొట్టిండ్రా అంటే అని ప్రతి ఒక్క పిల్లోడు చెప్తున్నారు, చిన్న క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్తున్నారు. రైట్ అమ్మా, ఒకసారి బాబు నైట్ కళ్ళు చెప్పండి. బాబుకు నైట్ కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పి లేస్తుంది, అసలు బాబు పరిస్థితి ఏంటిది అనేది నాకు స్కానింగ్లు అవి రిపోర్ట్లు తెలియదు సార్ మాకు. రైట్ అమ్మ, ఒకసారి మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు చెప్పండి. రైట్ మేడం, మీ అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్త, నిజంగా వాళ్ళు దాడికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. దీని వెనుక స్కూల్ యాజమాన్యం ఉన్నా, ఇంకా వేరే ఎవరున్నా, ఎందుకంటే 7వ తరగతి అబ్బాయిని పట్టుకొని ఇంత బాధడం చాలా బాధాకరమైన విషయం, చాలా హేయమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా అమ్మ మీకు ఏ విధమైనటువంటి భరోసా కావాలనుకుంటున్నారు? సరే, ఆ ముగ్గురికి అసలు బెయిల్ అనేది రాకుండా వాళ్ళకి కఠినమైన శిక్ష, బాబును 3-4 గంటలు ఒక రూమ్ లో బంధించి ఎంత చిత్రహింసలు పెట్టుకుంటా, కాళ్ళు మొక్కుతా దండం పెడతాన్నా కూడా వదిలేయకుండా కొట్టిన అటువంటి వాళ్ళకు తగిన శిక్ష పడాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి అసలు బెయిల్, ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను సార్, నా మనస్ఫూర్తిగా నేను నాకు అనిపించిన మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న ఇట్లాంటి విషయం మీ అబ్బాయికి జరిగినట్టు ఇంకా వేరే ఏ అబ్బాయికి జరగకూడదు అంటారు? జరగకూడదు, ఇది కామన్ అయిపోయింది. అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీడియా వాళ్ళు ఇంతమంది వచ్చిండ్రు, ఈ పోలీస్ అంటే ఇప్పుడు మేము ఇట్లా అన్యాయం జరిగిన వాళ్ళము పోలీస్ స్టేషన్ పోతే, పోలీస్ స్టేషన్ లో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఇంకెక్కడ మొర పెట్టుకోవాలి, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటివన్నీ ఇట్లా పెద్ద వాళ్ళందరూ రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళందరూ దీన్ని కప్పిపుచ్చడం వెనక అసలు మనతో పాటు మీకు విద్యార్థి సంఘం ఎంతవరకు న్యాయం? అవును, అది ఖచ్చితంగా అన్యాయమే.